హాయ్ రా నాన్న, నేను రా మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. ఈరోజు తారీఖు 21 కదా, అంటే ఇది ఒక 10 రోజులు, వచ్చే నెల ఒక రోజు, ఒక 11 రోజులు మనకి గ్రూప్ 1 మెయిన్స్ ఏపీపీఎస్సి ఎగ్జాము జరిగేటటువంటి అంచనాలు ఉన్నాయి. యాక్చువల్లీ ఎందుకంటే ఇంతవరకు మనకి ఎగ్జామ్ వాయిదా పడుతుందని అక్కడ చెప్పలేదు. అందువల్లే ఒక 5-6 రోజుల క్రితం నేను చేసిన వీడియోలో ఎగ్జామ్ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి, సర్వీస్ కమిషన్ నుంచి ఏమీ మనకి ఇంతవరకు రాలేదు కదా అని చెప్పి నేను వీడియో పెట్టాను మీకు. నేను అయితే ఈరోజు ఈ వీడియో చేయడంలో నా ఉద్దేశం ఏంటంటే, మనకు తెలుస్తున్న సమాచారం, విశ్వసనీయ సమాచారం ఈ రోజుని బట్టి మెయిన్స్ ఎగ్జామ్ జరిగే ఛాన్సెస్ అయితే లిటిల్ బిట్ చాలా తక్కువ ఉన్నాయి, జరగకపోవచ్చు. ఎందుకంటే ఇంకా ప్రభుత్వం త్వరలో, లేదా ఏపీపీఎస్సి త్వరలో దీని మీద, త్వరలో అంటే 2-3 రోజులే, ఒక అంశం జరిగిద్దా లేదా అనేది క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎగ్జామ్ జరగకపోవచ్చు. మొన్న జరిగిద్దన్నావుగా, ఇప్పుడు జరగదంటావేంది అని మీరు నా మీద కోప్పడవచ్చు. కానీ గ్రూప్ 1 మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న మీరు ఎంత పెద్ద మనసుతో ఉండాలి. రేపు మీరు డిప్యూటీ కలెక్టర్లు అవుతారు, డిఎస్పీలు అవుతారు, ఎంత ఓర్పుతో ఉండాలి. ఎవరో చిన్న పిల్లలు కామెంట్ పెట్టినట్టు పెట్టేస్తే ఎట్లా? మొన్న సూచనలు బట్టి జరిగిద్దన్న విషయం మనకు తెలిసింది. ఇప్పుడేం క్లారిటీ ఏమొస్తుందంటే, బహుశా వాయిదా పడవచ్చు. 2-3 రోజుల్లో క్లారిటీ వస్తుంది. కాబట్టి ఆ క్లారిటీ వచ్చేదే మీరు నమ్మాలి. నన్ను కూడా నమ్మాల్సిన అవసరం లేదు. కానీ వాయిదా పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకు అలా వాయిదా పడుతుంది అంటే మీకు తెలుసు, చైర్మన్ గారు లేకపోవడం, పత్రికల్లో అట్లీట్లో రావడం, మనం ఇవన్నీ చూసాం. కాబట్టి సూటిగా నేను చెప్పేది ఏంటంటే, గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి వాయిదా పడే ఛాన్సెసే చాలా ఎక్కువ. అది 2-3 రోజుల్లో వచ్చే వెబ్ నోట్ ద్వారా మీకు తెలియవచ్చు. అలాగని ఆ వెబ్ నోట్ వచ్చే వరకు మీరు చదవాల్సిందే. అరే మళ్ళీ ఏంటి ఫిట్టింగ్ పెడతారు సార్ అని మీరు అడగచ్చు. అందువల్ల నేను చెప్పేది అర్థమైంది కదా, వాయిదా పడే ఛాన్సెస్ మెండుగా ఉన్నాయి. వాయిదా వేస్తున్నాము అని వెబ్ నోట్ వచ్చినప్పుడే మీ ప్రిపరేషన్ని మీరే ఆపండి. అప్పటి వరకు మీరు ప్రిపరేషన్ కొనసాగించుకుంటూ పోండి. ఈ వారంలో మారిన పరిస్థితులను బట్టి మాత్రం ఎగ్జామ్ వాయిదా పడే ఛాన్సే ఎక్కువ ఉంది. ఇక గ్రూప్ 2 విషయానికి వస్తే, బహుశా నేను మీకు ముందే చెప్పాను, November 15 తర్వాత జరుగుతుందని. ఇంచుమించు ఆటయాలే ఉండవచ్చు. November or December వరకు కూడా గ్రూప్ 2 వెళ్ళవచ్చు. కాబట్టి ఇది ఈరోజు ఈ క్షణం నా దగ్గరున్న సమాచారం. రేపటి సమాచారం నేను చెప్పలేను కదా. ఈరోజు సమాచారం ఇది. పరీక్ష వాయిదా పడవచ్చు. వెబ్ నోట్ వచ్చే వరకు ప్రిపేర్ అవ్వండి. వెబ్ నోట్ వచ్చిన తర్వాత ఇక మళ్ళీ మీరు ఏదైనా జాబ్స్ చేస్తుంటే జాబ్లో జాయిన్ అయ్యి మళ్ళీ డేట్స్ కానీ ఒక 2 నెలల ముందు కూర్చొని మళ్ళీ ప్రిపేర్ అవుతురు. కానీ అందువల్లే ఈరోజు సూర్య పేపర్లో నేను ఆర్టికల్ రాశాను. ఆప్షన్ ఏనా ఆప్షన్ బీనా? నేను ఎప్పుడు మీ పక్షమే. ఆప్షన్ ఏనా ఆప్షన్ బీనా? ఆప్షన్ ఏ అనుకోండి, మనం అప్లై చేసాం, ప్రిపేర్ అవుతున్నాం, చదువుతున్నాం, మనకి గాఢంగా ఉంది గవర్నమెంట్ జాబ్ కొట్టాలని. కాబట్టి వాళ్ళు మన పరీక్ష పెట్టే వరకు మనం ప్రిపేర్ అవుతుండడమే, పరీక్ష పెట్టిన రోజు మనం రాయడమే. ఇంకెవరి మీద నిందలు వేయొద్దు. ఎందుకంటే దీన్ని నమ్ముకుని ఉన్నాం కాబట్టి, ఇందులోకి వచ్చాం కాబట్టి. లేదు కాదు ఆప్షన్ బికి వెళ్ళిపోతాం, చాలా లేట్ అవుతుంది, 2 రాష్ట్రాల్లో చూసినా అంటే, దీనికైనా మెరుగైనది ఆప్షన్ బిలో కనుక దొరికినట్టయితే ఆప్షన్ బికి ఖచ్చితంగా వెళ్ళాలి. యాజ్ ఏ హిస్టరీ ఆఫీసర్గా ఎంతో వేదనతో, బాధతో నేను మీకు చెబుతున్నాను.
ఖచ్చితంగా వెళ్ళండి. ఈరోజు సూర్య పేపర్లో, ప్రజ్ఞలో ఆర్టికల్ కూడా ఇదే రాశా, ఆప్షన్ ఏనా ఆప్షన్ బీనా. ఇది ఎట్లా ఉంటుందంటే ఆప్షన్ ఏలో ఉండి పరీక్ష జరగకపోతే కోపం రావడం, డేట్లు అయిపోతే కోపం రావడం, లేకపోతే మాలాంటి వాళ్ళ మీద కామెంట్లు పెట్టేయడం ఎలా పడితే అలా. ఇవన్నీ వద్దు. ఆప్షన్ ఏ నమ్ముకుంటే పరీక్ష పెడతారు. పెట్టకుండా పోయింది ఏదీ లేదు. జాబ్ కొట్టకుండా, జాబ్లో జాయిన్ అవ్వకుండా వెనక్కి వెళ్ళిన పిల్లలు లేరు సీరియస్గా ప్రిపేర్ అయ్యేవాళ్ళు. అందువల్ల ఏది నమ్ముకుంటే ఎవరిని ఏమనొద్దు. మన ప్రిపరేషన్ మనం చేసుకెళ్లాల్సిందే. ఎగ్జామ్ పెట్టినప్పుడు రాయాల్సిందే. ఇంత ఓర్పు ఉందా నాన్న, ఇంత ఓర్పు ఉందా? ఎవరిని నిందించకుండా మనం చదువుకొని ప్రిపరేషన్ చేసే సహనం మనలో ఉందా? ఉంటే వెళ్ళిపోండి డైరెక్ట్గా. ఆప్షన్ ఏలోనే ఉండండి, ప్రిపేర్ అవ్వండి. కాదు మేము ఉండలేము, మాకు వేరే ఆప్షన్స్ ఉన్నాయి, ఇది అవసరం లేదు, సంవత్సరాలు పడుతుంది సార్ అని అనుకుంటే వెళ్ళిపోతాం, ఆప్షన్ బికి వెళ్ళిపోతాం. మళ్ళీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఆప్షన్ బికి వెళ్ళిపోయిన తర్వాత మనతో పాటు కూర్చొని ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎగ్జామ్ రాసి రేపు జాబ్ కొట్టారనుకోండి, గవర్నమెంట్ జాబ్, అరే నేను కొన్నాళ్ళు ఆగితే బాగుండేదేమో అని ఫీలింగ్ మళ్ళీ మీలో వస్తే అది కష్టం. కాబట్టి ఆప్షన్ ఏనా ఆప్షన్ బీనా మీరే నిర్ణయించుకోండి. ఆప్షన్ ఏ అయితే చదవడమే, పరీక్ష వాళ్ళు ఎప్పుడన్నా పెట్టని వెళ్ళిపోవడమే. భూదేవంత ఓర్పు ఉండాలి, ఆకాశం అంతా సహనం ఉండాలి. ఏం చేస్తాం, మేము కూడా అలాగే ఓర్పులు బట్టి సహనాలు బట్టి పరీక్షలు రాసి బయటకు వచ్చాం. మాది 2008 నోటిఫికేషన్ అయితే 2012లో నేను జాయిన్ అయ్యాను. 2008 నోటిఫికేషన్. ఎన్నేళ్ళు పోయినాయి? 5 ఏళ్ళు పోయినాయి మాకు. 5 ఏళ్ల సర్వీస్ పోయింది మాకు. మీ ముందే ఉన్న ప్రత్యక్ష ఉదాహరణ. దాన్ని పట్టుకుని అలాగే వచ్చాం. చివరి జాబ్ కొట్టి ఈరోజు అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నాం. గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నాం. అందువల్ల ఈ మధ్యలో వచ్చే బాధలు, పెయిన్స్, ఈ జర్నీలో వచ్చే చిరాకులు, వీటిని ఓవర్ రియాక్ట్ అవ్వద్దు. ఎందుకంటే ఒక లక్ష్యం ఉంది మనకి, ఆ లక్ష్యం కాడికి వెళ్తున్నాం. ఖచ్చితంగా ఆ లక్ష్యాన్ని సాధించాలి. ఈ మధ్యలో చాలా చాలా ఇబ్బందులు ఉంటాయి అబ్బా, చాలా ఉంటాయి. వీటికి మనం రియాక్ట్ అయిపోయి షార్ట్ టెంపర్ అయిపోయి ఇలా అయితే లాస్ ఎవరికి? మనకే కదా. లాస్ అయ్యేది మనమే కదా. ఎదుటోళ్ళని నిందిస్తే లాభం ఏముంది? మనం లాస్ అవుతాం కదరా చిన్ను. మనం మెంటల్గా ఫిజికల్గా లాస్ అవుతాం కదా. ఒకటే నా సజెషన్ మీకు, ఎగ్జామ్ రాయడమే ఎప్పుడు జరిగినా రాయడానికి సిద్ధమై ఉంటే ఇక భూదేవంత ఓర్పుతో ఇక కూర్చోండి, ఎవరిని నిందించకండి. మీ ప్రిపరేషన్ మీరు చేసుకోండి. పెట్టినప్పుడు రాయండి అంతే. ఏం చేద్దాం, మరి సిస్టమ్ అలా ఉంది, ఏం చేద్దాం. లేదు 2-3 ఏళ్ళ నుంచి ఉన్నాం సార్, మాకు ఆప్షన్ బి బాగానే ఉంది సార్, వెళ్ళిపోండి. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇటు చూడొద్దు, బాధపడొద్దు. ఇది నేను కూడా చాలా ఎంతో వేదంతో చెప్తున్నమాట. ఎందుకంటే అమూల్యమైన మీ వయస్సు, మీ ప్రిపరేషను, మీ జీవితం అర్థమవట్లా. ఎంపిక చేసుకునే బాధ్యత మందే, ప్రిపరేషన్ బాధ్యత మందే. రేపు ఫ్యూచర్కి బాధ్యత కూడా మనమే. మనకి మన జీవితం విలువైందబ్బా. మనల్ని నమ్ముకున్న వాళ్ళకి మన జీవితం విలువైంది. కాబట్టి విలువైన జీవితంలో విలువైన నిర్ణయం తీసుకుంటే మనం బాగుంటాం. లేకపోతే ఏది జరిగినా ఫ్యూచర్లో బాధ్యులు మనమే కదా. ఎవరు మనం వెంట రారు, మనం ఒంటరి అయిపోతాం ఫ్యూచర్లో మనం ఒంటరే. పుట్టిన బిడ్డలు రారు, లేకపోతే ఇంకోళ్ళు రారు, ఎవ్వరు రారు, మనం ఒంటరే. మన నిర్ణయాలు మనమే తీసుకోవాలి. మన నిర్ణయాలను బట్టి మనం వెళ్తుండాలి అంతే. ఈ పెళ్ళి, పిల్లలు, భార్య ఇవన్నీ కూడా ఉంటాయి కానీ మనం మాత్రం ఒంటరే. ఎందుకు ఒంటరి అంటున్నానంటే మన నిర్ణయాలు ఎవడో చెప్తే తీసుకునేవి కాదు, నాలాంటోడు చెప్తే తీసుకునేవి కాదు. మీ నిర్ణయాలు మీరే తీసుకోవాలి. కాబట్టి గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి ఏంటంటే వాయిదా పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. గ్రూప్ 2 మాత్రం నవంబర్ లాస్ట్ డిసెంబర్లో జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి ఏపీపీఎస్సీ సినారియోని బట్టి రైట్. మరి ప్రభుత్వాన్ని కూడా విన్నవిద్దాం, త్వరగా ఏపీపీఎస్సీ చైర్మన్ని నియమించండి. దయచేసి మీకు దండం పెడతాం. సంవత్సరం నెలన్నర అయిపోయింది. ఒక మంచి క్యాండిడేట్ని పట్టుకుని వారిని చైర్మన్గా నియమించండి. ఎన్ని రోజులు చైర్మన్ లేకుండా? ప్రభుత్వం వచ్చి నెలన్నర అయింది కదా. ఒక చైర్మన్ని నియమించండి, ఆయన నిర్ణయాలు తీసుకుంటారు. లేకపోతే ఆయన ప్రత్యామ్నాయం ఎవరైనా ఉంటారు కాబట్టి వారికి ఆ పవర్ ఇచ్చేసి ఏదో ఒక నిర్ణయం తీసుకోండి. ప్రభుత్వ పెద్దలైనటువంటి గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకుని పిల్లలకి చెప్పేసేయండి. త్వరగా గ్రూప్ 2కి డేట్లు ఇవ్వండి. చైర్మన్ నియమించి గ్రూప్ 1 మెయిన్స్ పెడతారా లేదా క్లారిటీ ఇవ్వండి.
క్లారిటీ ఇస్తే పిల్లలు చదువుకుంటారు. త్రిశంకు స్వర్గంలో ఉన్నారు పిల్లలు ఈరోజు. పిల్లల్ని పరిశీలిస్తున్న నేను, ప్రాతినిధ్యం వహిస్తున్న నేను ఈరోజు ఆప్షన్ ఏ, ఆప్షన్ బి అని ఏ రోజు చెప్పాను నేను. ఈరోజు చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఆ పెయిన్, ఆ బాధ. అందువల్ల సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, అలానే నారా లోకేష్ గారు, గౌరవనీయులు లోకేష్ గారు, మంత్రివర్యులు, మీరందరూ దయచేసి వీటిని డేట్లు ఇవ్వడం, గ్రూప్ 2కి మెయిన్స్ జరుగుతుందా లేదా ఒక 2-3 రోజుల్లో వెబ్ నోట్ ద్వారా క్లారిటీ ఇప్పిస్తే దాన్ని బట్టి ఫర్దర్ యాక్షన్ అనేది పిల్లలు తీసుకొని ప్లాన్ ఏనా ప్రిపేర్ అవుతూ ఇంకా కూర్చోవడమా, లేదా ప్లాన్ బి వేరే ఆప్షన్ చూసుకోవడమా చేస్తారు. అందువల్ల దయచేసి యాజ్ ఎ హిస్టరీ రఫీ సార్గా వందల వేలాది లక్షలాది మంది తరపున ప్రభుత్వాన్ని నేను విన్నవించుకుంటున్నాను. ప్లీజ్ క్లారిటీ ఇవ్వండి. సూటిగా, సుత్తి లేకుండా స్పష్టంగా మా పిల్లలకి క్లారిటీ ఇస్తే దాన్ని బట్టి మేము ముందుకెళ్ళిపోతాం. పరీక్ష ప్రిపేర్ అవుతాం, లేకపోతే వేరే జాబ్ ఏదైనా చేసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.